144 ఏళ్లకోసారి హిందువులు ఘనంగా నిర్వహించుకునే మహాకుంభమేళ ప్రయాగ్రాజ్లో అట్టహాసంగా సాగుతోంది. మౌని అమావాస్య వెళ్లిపోవడంతో భక్తుల రద్దీ కొంతమేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అక్కడి ఏర్పాట్లు సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాల సంఖ్య గత నెల 30వ తేదీ వరకే 30 కోట్లు దాటేసింది. శుక్రవారం మరో 55 లక్షల మంది స్నానాలు ఆచరించారు. మౌని అమావాస్య ఒక్కరోజే పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 10 కోట్ల మార్కు తాకింది. శివరాత్రి వరకు మహాకుంభమేళా కొనసాగనుండగా 50 కోట్ల మంది స్నానాలు చేస్తారని అంచనా. వసంత పంచమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాగ్రాజ్లోకి 4 వీలర్ వాహనాల్ని అనుమతించడం లేదు. ఘాట్ల ముందు బారికేడ్లు పెట్టి క్రమపద్ధతిలో పంపుతున్నారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఉత్తరప్రదేశ్ పోలీసులు నిత్యం పహారా కాస్తున్నారు. కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న తెలుగు రాష్ట్రాల భక్తులు ఏర్పాట్లు, సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెబుతున్నారు. ఇది 144 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా కాబట్టి ఇక్కడ బయలుదేరి రావడం జరిగింది. బట్ ఇక్కడ ఏర్పాట్లు అయితే మటుకు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా రీల్స్ చూడడం కానీ జనం ఎక్కువ మంది ఉన్నారు, తొక్కిసలాట జరుగుతుంది అనుకున్నారు. కానీ ఎర్లీ మార్నింగ్ పెట్టుకుంటే 3 to 6, 3 to 7 ఆ టైంలో అయితే మట్టి అన్ని ఈ సంగమం ఘాట్ కానీ అవన్నీ కూడా చాలా ఖాళీగా ఉంటున్నాయి. భక్తులు అందులో ఆ టైంలో రావాల్సిందిగా మేము చూసినట్టు ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ నాగ సాధువులు కానీ అందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రుద్రాక్షలు అవి కూడా మంచివి దొరుకుతున్నాయి ఇక్కడ. సో అన్ని విధాలు కూడా ఏర్పాట్లు అన్ని చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. ఏంటంటే ఇది చాలా కంపల్సరీ చేయాల్సిన పని ఇది. ఎందుకంటే ఇది ఎప్పుడో లైఫ్లో ఒక్కసారి వచ్చే ఎక్స్పీరియన్స్ ఇది. మాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది అన్నట్టు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం మూమెంట్ అంటాం కదా. 144 years తర్వాత మనకి అవకాశం వచ్చింది. దాన్ని మనం వినియోగించుకోవాలి. చాలా ఈజీగా ఉంది. మనం ప్లాన్డ్గా ఉంటే చాలు. ఫోటోగ్రఫీ పర్పస్ మీద వచ్చాను. జస్ట్ పీపుల్ ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్స్ ఇద్దామని. చాలా నచ్చింది ప్లేస్. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఒకసారి వచ్చాను కానీ వేరే విధంగా. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ నేను చూసి క్రౌడీ ఉంటుంది, స్టాంపేడ్ అవన్నీ విన్నాం కానీ బట్ ఇప్పుడైతే బాగుంది, పర్లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. అంత రష్ ఏమీ లేదు, అనుకున్నంత రష్ కూడా లేదు. బాగుంది, అంత ప్రశాంతంగా జరుగుతుంది. చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా సాధువుల దర్శనం చేశాము. చాలా బాగుంది. ఈ అవకాశం కలిగించినందుకు చాలా థ్యాంక్స్. ప్రయాగ రైల్వే స్టేషన్ నుంచి త్రివేణి సంగమం చేరుకోవడానికి కొన్ని కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, దానికి సంసిద్ధమై రావాలని భక్తులు సూచిస్తున్నారు. కుంభమేళా పరిసరాలకు చేరుకున్నాక భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ దిగాగానే అక్కడ నుంచి చక్కగా బాగా సౌకర్యాలు చాలా బాగున్నాయి. కొంచెం నడవడానికి ఇబ్బంది అయ్యింది. కరెక్ట్గా ప్రాపర్గా ఎవరు ఇన్ని కిలోమీటర్లు ఉందని చెప్పట్లేదు. అక్కడ నుంచి 2 kilometers అన్నారు కానీ ఇది 10 kilometers డెఫినెట్లీగా ఉందండి. త్రివేణి సంగమానికి చేరుకోవడానికి రైల్వే ట్రాక్ నుంచి 10 kilometers ఎవరైనా నడుచుకొని రావాల్సిందే. ఇక్కడ మాత్రం ఏర్పాట్లు బ్రహ్మాండంగా, అసలు ఎవరు ఎక్కడికి తగ్గేటట్టు లేదు. చాలా బాగా చేశారు. మన నీటి వసతి కానీ, టాయిలెట్స్ కానీ, భోజన సౌకర్యాలు కానీ చాలా బ్రహ్మాండంగా చేసిండ్రు. అన్ని సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ, పవర్ సప్లై కానీ 24/7 నడుస్తూ ఉంది. వాటర్ ATMs కూడా ఉన్నాయి, టెంట్స్ కూడా ఉన్నాయి. అన్ని వసతులు, సౌకర్యములు అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శించుకోవాల్సిన ప్లేస్ ఇది. పుణ్య స్నానాలు ఆచరించవలసిన మహాకుంభమేళా ఇది. సో అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. గంగా ఘాట్లో కానీ, బ్రిడ్జ్ల పైన కానీ కరెంట్ సౌకర్యం చాలా బాగుంది. ఎటు చూసినా లైట్స్, టెక్నాలజీ బాగా వాడిరు సార్. ప్రణాళిక ప్రకారం వస్తే కుంభమేళాలో ఎలాంటి అసౌకర్యమూ కలగదని తెలుగు భక్తులు చెప్తున్నారు.